నమస్తే, నేను మీ వాసాల లక్ష్మణ. పద్మశాలి మిత్రారా, పార్టీల జెండాలు పక్కన పెట్టి ఒక పద్మశాలి బిడ్డగా ఈ వీడియో చూడండి. మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈ రాజకీయాలు పద్మశాలి సమాజంపై అనేక రకాల కుట్రలు చేస్తూనే ఉన్నాయి. ఆయా పార్టీల గెలుపు కోసం, ఆయా పార్టీల నాయకుల గెలుపు కోసము పద్మశాలి సమాజాన్ని, పద్మశాలి నాయకుల్ని వాడుకుంటున్నారు. పద్మశాలి ఓటుతో అధికారం ఎక్కిన తర్వాత మాత్రము పద్మశాలి సమాజాన్ని పట్టించుకోవడం లేదు సరికదా, పద్మశాలి నాయకుల్ని కూడా రాజకీయంగా అణిచివేస్తున్నారు. తాజాగా ఇప్పుడు కరీంనగర్ మున్సిపల్ గురించి మాట్లాడుకుందాం. కరీంనగర్ మున్సిపాలిటీలో కుల రాజకీయాలంటూ ఒక వార్త వచ్చింది. పైన ఒకటి చూడండి. ఇక్కడ ఒక మాట స్పష్టంగా చెప్తున్న పద్మశాలి సోదరులారా, వాసాల రమేష్ గారి ఫోటోను ఎంతమంది పద్మశాలి మిత్రులు షేర్ చేసిండ్రు, ఎంతమంది పద్మశాలి మిత్రులు స్టేటస్లో పెట్టుకున్నారు, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. కరీంనగర్ మున్సిపల్ మేయర్గా వాసాల రమేష్ గారు అంటూ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజం కూడా షేర్ చేసింది. అవునా కదా? తీరా చూస్తే అసలు ఆ పేరే పలకడానికి బండి సంజయ్ గారికి మనసొప్పలేదేమో. బండి సంజయ్ అన్న, నేను ఈ ఒక్క ఇష్యూతోని నీ జోలు తీస్తలేను. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నువ్వు ఏ విధంగా పద్మశాలి సమాజంపై కుట్ర చేస్తున్నావు, ఏ విధంగా పద్మశాలి నాయకుడిని తొక్కుతున్నావో మాకు అన్నీ తెలుసు. కానీ ఎందుకు ఓపిక పడుతున్నావంటే, మోడీ గారిపైన అభిమానంతో నువ్వు పద్మశాలి సమాజం పట్ల వివక్ష చూపిస్తున్నా సరే, పద్మశాలి నాయకుల్ని అణిచివేస్తున్నా సరే కొద్దిగా నిశ్శబ్దంగా ఉన్నాం, ఓపికతో ఉన్నాం. కానీ మా ఓపికకు కూడా హద్దుంటుంది కదా బండి సంజయ్ అన్న. మిత్రులారా, బండి సంజయ్ అన్న, వాసాల రమేష్ గారు మీ బీజేపీ నాయకుడే కదా, నీ మున్సిపల్ మేయర్గా అర్హుడు కాదా? ఓట్లప్పుడేమో కులాలు ఏందన్నా, మతం ముఖ్యమన్నా, హిందుత్వం ముఖ్యమన్నా అని భాషణ చేస్తావు. నువ్వు మాత్రం నీ సామాజిక వర్గం కోసం పనిచేస్తావు. హిందుత్వంలో సమానత్వం ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు? నేనేమంటున్నా బండి సంజయ్ అన్న, నేను తప్పు వాడతలేను. నువ్వు నీ కులం కోసం పనిచేస్తున్నావు. మా పద్మశాలి సమాజం కూడా అర్థం చేసుకోవాలి. బండి సంజయ్ గారిని చూసి పద్మశాలి సోదరులారా మనం నేర్చుకుందాం అంటున్నా. మనమేమో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుక సత్తాము. వీళ్ళు మాత్రము మతం పేరుతో ఓట్లు వేసుకుంటారు, వాళ్ళ సామాజిక వర్గం కోసం పనిచేస్తారు. వాసాల రమేష్ గారు పద్మశాలి సమాజంలో ఒక రాష్ట్రస్థాయి నాయకుడు. అలాంటి నాయకుడిని నువ్వు అణిచివేస్తే, మమ్మల్ని రాజకీయంగా లేకుండా తొక్కేయాలని చూస్తే మేము ఎట్లా ఊరుకుంటాం బండి సంజయ్ అన్న? చెప్పు. ఒక సిద్ధాంతంతో వచ్చినప్పుడు సిద్ధాంతంతో పనిచేయగా బండి సంజయ్ అన్న. నీ గుండె మీద చేతి పెట్టుకుని ఆలోచించు. కరీంనగర్ మేయర్ ఎవరు అంటే, మా పద్మశాలీలు మేయర్కు పనికిరారు, ఆ వైస్ చైర్మన్ పనికిరారు. మై మాత్రం ఓట్లు కావాలి, మేము మాత్రం నీకోసం జెండాలు మోయాలి.